హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. ఒక తల్లి నేను ఏమడిగినా చేస్తావా అని తన కొడుకుని అడుగుతుంది. వాడు అలాగే అంటాడు. నన్ను వృద్ధాశ్రమంలో చేర్చమంటుంది. ఎందుకమ్మా, నేను ఉన్నానుగా అంటాడు. నేను వెళ్ళేది నా కోసం కాదురా, నీ కోసం నాన్న అంటుంది. నేను నీకు కథ చెబుతాను విను. ఒక వృద్ధాశ్రమంలో ఒక పెద్ద ఆవిడికి జబ్బు చేస్తుంది. డాక్టర్లు ఇక బ్రతకడం కష్టం, వయసు కూడా అయిపోయింది, ఆశ వదులుకోవాల్సిందే అని చెప్తారు. ఎంతైనా పెద్ద ఆవిడ కదా. ఆ ఆశ్రమం వాళ్ళు తన దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకేం కావాలో చెప్పు, బహుశా నీకు ఇది చివరి కోరిక లాంటిది, నువ్వు ఏం అడిగితే అది చేస్తాం అని అంటారు. దానికి ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? ఈ రూములో నాకు గాలి రాక ఉక్కబోస్తుంది, ఆ పక్కన ఉన్న కిటికీ పెట్టించండి, అలాగే పాతబడిపోయిన ఆ ఫ్యాన్ తీయించి ఇంకొక మంచి ఫ్యాన్ పెట్టించండి అని చెప్పిందట. అది విన్నవాళ్ళు నవ్వి, ఏంటమ్మా నీవెప్పుడు పోతావో నీకు తెలియదు, ఇలాంటి కోరికలు ఎందుకు కోరుకుంటావని అడిగారట. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? రేపు నేను పోయాక నా కొడుకు ఇక్కడికి వస్తాడు, వాడికి ఈ రూమ్ సౌకర్యంగా ఉండదు, అందుకే మార్చమని కన్నీరు పెట్టుకున్నదట. కాబట్టి పెంచుకున్న పిల్లలు వాడిని వదిలేస్తే వాడు ఏమవుతాడోనని భయపడుతున్నానని చెప్పిందట. పెంచుకున్న పిల్లలు మన రక్తం కాదు కదా. రక్తం పంచుకున్న పిల్లలైతే లోకాని కోసమైనా చూసుకోవడానికి మీరు కన్న తల్లిదండ్రులు కాదు కదా. అందుకే పేగుబంధం ఉండాలంటారు. కాలం ఎవరినైనా మార్చివేస్తుంది మిత్రమా, కానీ రక్త సంబంధం మారిపోయిన వాళ్లను కూడా కలిపివేస్తుంది. అందుకే ముందుగా నన్ను వృద్ధాశ్రమంలో చేర్చితే అక్కడ నీకు అన్నీ ఏర్పాట్లు చేస్తాను అన్నదట. అదిరా తల్లి ప్రేమంటే. తెలుసుకో మిత్రమా.